ఫారెస్ట్ అధికారుల జోలు ఫారెస్ట్ అధికారుల జోలు ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యకాండ. భూపాలపల్లి జిల్లాలోని కాలవపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 25 ఆదివాసీ కుటుంబాలను అక్కడ ఏదైతే 162 ఎకరాల వ్యవసాయ భూమిని గత 30 సంవత్సరాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి తరుణంలో నిన్న ఫారెస్ట్ అధికారులు ఆక్రమంగా దౌర్జన్యంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్లో జేసీబీలు తీసుకుపోయి కందకాలు తవ్వడాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2006 అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే చేసిందో అదే రకంగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదివాసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇవాళ ఆదివాసీలను అడవి నుండి వెలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలకు మంజూరు చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవాళ టైగర్ జోన్లు, బఫర్ జోన్లు, కోర్ ఏరియాల పేరుతోటి ఇందిరమ్మ ఇళ్ళు కూడా కట్టకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. కాబట్టి దీన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎవరైతే ఆదివాసీలు ఇక్కడ కానీ ప్రజలు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైనవి వాటిని కట్టుకునే విధంగా వాళ్ళకు అవకాశం కల్పించాలి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒకరి దిక్కు ఆదివాసీలకు ఇల్లు మంజూరు చేస్తున్నది, ఫారెస్ట్ అధికారులు ఇవాళ ఆక్రమంగా అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇటువంటి ఘటనలకు పునరావృతం కాకుండా చూసుకోవాలంటే బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అక్కడ మంత్రిగా సీతక్క గారు ఉన్నారు. అదేవిధంగా కొండా సురేఖ గారు అటవీ శాఖ మంత్రి వర్యులు రేవంత్ రెడ్డిలు జోక్యం చేసుకొని కాలువపల్లిలో జరిగినటువంటి ఘటనను ఏదైతే ఉన్నో దాన్ని సానుకూలంగా స్పందించి అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసులందరికీ కూడా హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసులను ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసుకున్నటువంటి ఆదివాసులందరికీ కూడా వెంటనే సర్వే చేసి అటవీ భూములకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే మంజూరు చేసారో వాటిని కట్టయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.